వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను పరిశీలించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఎంపీతో పాల్గొన్న జిల్లా కలెక్టర్, డీసీపీ, రైల్వే అధికారులు. జిల్లా కేంద్రంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సినీ నటుడు ప్రకాష్ రాజ్ దిష్టిబొమ్మ దగ్ధం. హిందువులందరూ ఏకతాటిపై సమైక్యంగా ఉండాలని తెలిపిన హిందూ ఉత్సవ సమితి నాయకులు. లక్షట్పేట ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన కాయకల్ప అబ్జర్వర్ల బృందం. మౌలిక సదుపాయాలు, వైద్య సేవలపై ప్రత్యక్ష సమీక్ష చేపట్టిన బృందం. ఎంపీ గడ్డం వంశీకృష్ణ మంచిర్యాల రైల్వే స్టేషన్ను సందర్శించి అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ పనుల్లో నాణ్యత లోపించరాదని, ప్రతి పనిని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, ప్రయాణికుల సౌకర్యార్థం ఆధునిక సురక్షితమైన వసతులు కల్పించడమే తమ లక్ష్యమని ఎంపీ తెలిపారు. వృద్ధులు, మహిళలు, దివ్యాంగులకు అవసరమైన ప్రత్యేక సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ప్రయాణికుల సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలను అందించాలని గట్టిగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, డీసీపీ, ఇతర ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు ప్రకాష్ రాజ్ దిష్టిబొమ్మను హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా హిందూ ఉత్సవ సమితి నాయకులు కనపర్తి రవి కృష్ణ మాట్లాడుతూ, సినీ నటుడు ప్రకాష్ రాజ్ హిందూ సంస్కృతి సంప్రదాయాలపై, హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశామని అన్నారు. ఈ మధ్య కాలంలో హిందూ సంస్కృతి సంప్రదాయాలపై అనేక విధాలుగా దాడులు జరుపుతూ హిందువుల ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, దాని ఫలితంగా ఏళ్ల చరిత్ర ఉన్న హిందూ సంస్కృతిని దెబ్బతీస్తున్నారని అన్నారు. ఇలాంటి ప్రయత్నాలను హిందూ సమాజం ఏకతాటిపై నిలిచి ఐకమత్యంతో ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. హిందూ సంస్కృతిని కాపాడుకునేందుకు హిందువులందరూ కులాలకు అతీతంగా ఏకం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
అనుచిత వ్యాఖ్యలు చేసిన ఒక దుర్మార్గుడు సినీ ప్రముఖుడు ప్రకాష్ రాజు వారిని హిందూ సమాజంపై విధంగా ఈ తెలంగాణ ప్రభుత్వం వారిని వెంటనే అరెస్ట్ చేసి సినీ ఇండస్ట్రీ నుంచి వారిని బహిష్కరించాలని కోరుతూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో వారి యొక్క దిశబొమ్మ తగలడం జరిగింది. ఎవరైతే హిందూ సమాజంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తారో వారిని హిందూ సమాజం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది అని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా హిందూ సమాజాన్ని చులకన చేసే విధంగా, హిందూ సమాజాన్ని నిర్వీర్యం చేసే విధంగా కూడా వారి వ్యాఖ్యలు ఉంటున్నాయి. వాళ్ళ అభ్యంతరం తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒకరేమో గోమాత హత్య చేసి వాళ్ళ ఆనందం పొందుతారు, ఒకరేమో మన హిందూ అమ్మాయిలను టార్గెట్ గా వాళ్ళ లవ్ జిహాద్ పేరుతో వాళ్ళని మోసం చేస్తూ వాళ్ళు పెళ్లి చేసుకొని వాళ్ళు హత్యాకాండ నిర్వహించడం జరుగుతుంది. ఒకరేమో ల్యాండ్ జిహాద్, ఎక్కడైతే ఖాళీ ప్లేస్ కనబడితే అది ల్యాండ్ జిహాద్ కింద వాళ్ళ కూడా వారు ల్యాండ్ జిహాద్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. హిందూ సమాజం ఇలా నిద్రపోతూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా మనపై దాడి చేయడానికి కూడా ఎన్నో శక్తులు ఎన్నో రకాలుగా మనపై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. హిందూ సమాజం ఇప్పటికైనా మేల్కొని మన హిందూ సమాజంపై జరుగుతున్న దాడులను, మన హిందువులపై జరుగుతున్న దాడులను, మన దేవుళ్లపై మన గుళ్ళపై జరుగుతున్న దాడులను కూడా మన అందరం ఎదుర్కోవడానికి అందరం సంసిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఆ బిజీతో పాటు మన దేశం ధర్మం యొక్క ఆ విధంగా కూడా మనం ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే సనాతన ధర్మం అనేది చాలా గొప్పది. కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా మనకు అంతు లేదు. ఎన్ని సంవత్సరాలకు సనాతన ధర్మం ఏర్పడింది కూడా అంతు లేదు. ఇతర మతాలకు లెక్కలతో చెప్తారు. 1000 సంవత్సరాలు అంటే 500 సంవత్సరాల క్రితం ఏర్పరచుకున్న మతాలు అవి. సనాతన ధర్మం అనేది మన సృష్టికి మూలమే. దాన్ని నిర్వీర్యం చేయాలని ప్రతి ఒక్కరు వారు ఒక కంకణం కట్టుకొని మనపై దాడులకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైనా గ్రహించుకొని ప్రతి ఒక్కరు కూడా మన హిందూ సమాజంపై జరుగుతున్న దాడులను, మన దేవుళ్ళపై దాడులను, మన గుళ్ళపై జరుగుతున్న దాడులను, మన గోమాతపై జరుగుతున్న దాడులను కూడా మనం అరికట్టి మనందరం హిందూ సమాజం ఏకతాటిపై ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇలా చూసుకుంటూ పోతే అనేక రకాలు కూడా హిందూ సమాజంపై దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు అదే విధంగా ఈ ప్రకాష్ రాజ్ వాణిపై క్రిమినల్ కేసు నమోదు చేసి వారిని సినీ ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలని కోరుతూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈ యొక్క వాడి యొక్క దిశబొమ్మ తగలబెట్టడం జరిగింది. గత వారంలో సినీ నటుడు శాడిస్ట్ ప్రకాష్ రాజ్ గారు మన ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్రమూర్తిని ఇష్టానురీతంగా మరి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనికి నిరసనగా మన మంచిర్యాల జిల్లా కేంద్రంలో హిందూ బంధువులందరూ కూడా వారి యొక్క దిష్టిబొమ్మని ముకరం చౌరస్తాలో తగలవడం జరిగింది. ఈ కార్యక్రమం వచ్చిన ఆ యొక్క హిందూ బంధువులందరూ కూడా శిరస వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ప్రకాష్ రాజ్ మరి గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాని నిరసనగా మరి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కూడా అతనిపై కేసులు పెట్టి అతని శిక్షించాలని కోరడం జరుగుతుంది. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమ కూడా ఆ యొక్క ప్రకాష్ రాజ్ గారిని మరి బహిష్కరించాలా, వాడి యొక్క సినిమాలను కూడా బహిష్కరించాలని కోరుతున్నాము. అలాగే ఇప్పుడు ప్రపంచ దేశాల మొత్తం కూడా హిందుత్వంపై, మన హిందూ సంప్రదాయాలపై ఎంతో మక్కువ చూపుతున్న ఈ రోజుల్లో మరి ఇలాంటి శాడిస్టులు మన హిందువులు కించపరిచేది మాట్లాడినందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్య తీసుకోవాలని కోరుచు ఈ కార్యక్రమం ఇచ్చిన ప్రతి ఒక్క హిందూ బంధువులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. క్యాతన్పల్లి మున్సిపల్ 8వ వార్డుకు చెందిన చెన్నూరు నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కుర్మ సురేందర్ తండ్రి కుర్మ రామయ్య ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న కార్మిక మైనింగ్ ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సురేందర్ తండ్రి చిత్రపటానికి మంత్రి వివేక్ పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు డీసీసీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లెరాజు, కౌన్సిలర్ గుర్రం శ్రీనివాస్, భీమ మల్లేష్, ప్రభాకర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. లక్షట్పేట ప్రభుత్వ ఆసుపత్రిని మంగళవారం కాయకల్ప అబ్జర్వర్ల బృందం సందర్శించి సమగ్ర తనిఖీలు నిర్వహించింది.
ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వార్డులు బాత్రూంల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించి నిశితంగా పరిశీలించారు. అదేవిధంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, రోగులకు అందుబాటులో ఉన్న మందులు, అత్యవసర సదుపాయాలు మరియు అగ్నిమాపక ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లను సమీక్షించారు. తదుపరి ఆసుపత్రికి వచ్చిన రోగులతో నేరుగా మాట్లాడి వైద్యులు మరియు సిబ్బంది అందిస్తున్న సేవలపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఆసుపత్రి పనితీరుపై కాయకల్ప అబ్జర్వర్ బృందం సభ్యులు చంద్రకృష్ణ సంతృప్తి వ్యక్తం చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ సురేష్ తెలిపారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను పరిశీలించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఎంపీతో పాల్గొన్న జిల్లా కలెక్టర్, డీసీపీ, రైల్వే అధికారులు. జిల్లా కేంద్రంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సినీ నటుడు ప్రకాష్ రాజ్ దిష్టిబొమ్మ దగ్ధం. హిందువులందరూ ఏకతాటిపై సమైక్యంగా ఉండాలని తెలిపిన హిందూ ఉత్సవ సమితి నాయకులు. లక్షట్పేట ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన కాయకల్ప అబ్జర్వర్ల బృందం. మౌలిక సదుపాయాలు, వైద్య సేవలపై ప్రత్యక్ష సమీక్ష చేపట్టిన బృందం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.